సిద్దిపేటలో న్యాయవాదిపై పోలీసుల దాడి హేయమైన చర్య అని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుభాష్ చంద్రగౌడ్ అన్నారు. గురువారం మెదక్ జిల్లా కోర్టు కార్యాలయం గేటు ముందు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయవాదిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, దానికి సంబంధించిన వారిపై ఉన్నతాధికారులు న్యాయ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో పోలీసులు న్యాయవాదులు సమన్వయంతో ఉంటేనే శాంతి భద్రతను కాపాడిన వారవుతామని తెలిపారు. ఈ విషయాన్ని మర్చిపోయి న్యాయవాదిపై పోలీసులు దాడి చేయడం సరికాదని తెలిపారు. నిన్నటి రోజు ఏదైతే న్యాయవాది మీద సిద్దిపేట 2 టౌన్ ఏఎస్ఐ చేసినటువంటి దాడిని యావత్ న్యాయవాద లోకం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మరి గౌరవనీయులు మెదక్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పిలుపు మేరకు ఈరోజు మేము న్యాయవాదులందరం కూడా విధులను బహిష్కరించడం జరిగింది. మరి ముఖ్యంగా మరి రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు ఇటీవల అనేక సందర్భాలలో పోలీస్ స్టేషన్కు రిక్షా కార్మికుడు వచ్చినప్పటికీ కూడా సారెంట్ పిలవాలన్నటువంటి సంబంధించిన తీరును చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. మరి నిజంగా కూడా కాకి చొక్కా వేసుకున్నాక గర్వంతో ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి అసామాన్యుడా లేకపోతే న్యాయవాది అని చెప్పేసి కూడా చూడకుండా ఒక కాకి చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పేసి దురుద్దేశంతో ఒక న్యాయవాది మీద దాడి చేయడం నిజంగా కూడా సిగ్గుమాల చర్యగా భావిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వర్క్ను మేము కోర్ట్ వర్క్స్ అన్నిటి కూడా అబ్స్టైన్ చేయడం జరిగింది. ఈ పోలీస్ చేసినటువంటి ఈ చర్య ఏదైతున్నదో న్యాయవాదిపై దాడి చేయడం అనేటువంటిది ఇది హేయమైన చర్య. అదేవిధంగా పోలీసు తర్వాత న్యాయవాదులు అనేటువంటి వాళ్ళు దేశానికి ఒక చెట్టు లాంటి వాళ్ళు. ప్రజాస్వామ్యం లోపల ప్రజల యొక్క హక్కులను విలువలను కాపాడవలసినటువంటి వాళ్ళు ఇద్దరు కూడా కోఆర్డినేట్ చేసి చేయాలి. కానీ ఈ విధంగా ఏమైనటువంటి చర్యలు చేసిన దానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా మళ్ళీ ఇది పునరావృతం కాకూడదు. ఎందుకొరకంటే మళ్ళీ ఈ విధంగా జరిగినట్టయితే చర్య అనేటువంటి చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఇది పైన ఉన్నటువంటి అధికారులు డీజీపీ లెవెల్లో ఉన్నటువంటి అధికారులు దీనిపైన విచారణ గావించి చేసినటువంటి ఈ పోలీసు అధికారి ఎవరైతే ఉన్నారో అతని పైన చర్య తీసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా దౌర్జన్యంగా ఎఫ్ఐఆర్ చేశారని చెప్తున్నారు. ఈ రోజుల్లో గవర్నమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా ప్రజలకు న్యాయం దగ్గర తీసుకెళ్దామనే ఉద్దేశంతో లోకాదులు పెట్టి ప్రజలను అవగాహన చేస్తున్న రోజుల్లో ఈ యొక్క పోలీస్ వ్యవస్థ ప్రజలకు న్యాయానికి చాలా దూరం చేయాలనే ప్రజలను దూరం చేయాలనే ఉద్దేశంతో సబ్జెక్టు లేనివాళ్ళు, చదువు లేనివాళ్ళు, ఒక ఏఎస్ఐ న్యాయం ఎల్ఎల్పి ఆయనకు చట్టాలు తెలియవు, ఏం తెలియవు, ఒక అడ్వకేటు చట్టం గురించి కానీ న్యాయం గురించి ధర్మం గురించి కూడా తెలిసే 10 మంది చెప్పి అడ్వకేట్కే ఆ యొక్క అవగాహన లేని ఒక పోలీస్ ఆఫీసర్ ఒక న్యాయవాదిపై చేసుకోవడం ఇది ఈ వ్యవస్థ కాదు. చాలా మనకు ఈ యొక్క న్యాయ వ్యవస్థకే కాదు ప్రజా వ్యవస్థకే ఇది ఒక మట్టుగా ఉంది. కాబట్టి ఇక్కడ నేను రిక్వెస్ట్ ఏంటంటే, మేము చదువుకున్న వ్యక్తిగా అడ్వకేట్ లాగా మాట్లాడుతున్నాము, మేము ఎవరిని విమర్శిస్తలేము. ఒక భార్యాభర్తల కేసు, అందులో 307 బుక్ అయిందని చెప్పేసి ఆరోపణ ఉన్న కేసులో మరి వాళ్ళు హైకోర్టు నుంచి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొచ్చుకున్న తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు అట్టి ఆర్డర్ కాపీని సంబంధిత పోలీస్ స్టేషన్లో 2 టౌన్ సిద్దిపేట పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేయడానికి ఒక న్యాయవాది కక్షిదారుల వాళ్ళతో వెళ్ళినప్పుడు మరి కావాలని ఒక పొద్దంతా కూర్చునబెట్టి ఆ తర్వాత హాస్పిటల్ అని తీసుకుపోయి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.